హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడ ఎంజీ రోడ్ దగ్గర కేడీసీసీ బ్యాంక్ ఆపోజిట్లోని ఏపీ మోటార్స్ యమహా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. బయట నుంచి మనకి షోరూమ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. బయట మీకు యమహా R15 అయితే ఉంది బ్లాక్ కలర్లో, అలాగే మీకు యమహా ఫసిన్ అయితే ఉంది, యమహా FZ వెహికల్ అయితే బయట పార్క్ చేసి ఉన్నారనమాట. లోపలికి చూసుకున్నట్లయితే మీకు యమహా రేజెడ్ R125 వెహికల్ అయితే ఉంది. ఇది గ్రీన్ కలర్ నియాన్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంది లైవ్లో. అలాగే మీకు రైట్ సైడ్ యమహా ఫసిన్ వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్స్ అయితే ఇక్కడ మనకి పార్క్ చేసి ఉన్నాయి. ఇంకా షోరూంలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి అనేది మొత్తం చూద్దాము. దానికంటే ముందు ఏపీ మోటార్స్ 4th యానివర్సరీ సందర్భంగా మీకు 4000 రూపీస్ వాల్యూ గల యాక్సెసరీస్ అయితే ఫ్రీగా ఇస్తా ఉన్నారు. యమహా ఫసిన్ మీరు వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం 4000 రూపీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే వస్తాయి. అలాగే ఏ FZ వెహికల్ పర్చేస్ చేసినా సరే 4000 రూపీస్ దాకా మీకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. అలాగే 3000 రూపీస్ యాక్సెసరీస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు హెల్మెట్తో సహా. అలాగే ఈ షోరూంలో మనకి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో కొన్ని స్పెషల్ కలర్స్ మీద మీకు 12000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది February 28 దాకే ఉండిద్ది కాబట్టి ఎవరైనా యమహా వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఎంజీ రోడ్లోని ఏపీ యమహా మోటార్స్కి అయితే విజిట్ అవ్వచ్చు. ఇప్పుడు మన షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యమహా FZ వర్షన్ 3.0 అయితే ఉంది. లైవ్లో ఈ కలర్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. కొద్దిగా యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా మీకు క్యాష్ బ్యాక్ కూడా ఉంది కాబట్టి ఎవరైనా సింగిల్ సీట్ ఉండాలి, పవర్ అండ్ టార్క్ కొద్దిగా తక్కువ ఉండాలి, కొంచెం టైర్స్ గ్రిప్ బాగుండాలి, మంచి రిలయబుల్ ఇంజిన్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. కాకపోతే దీంట్లో మీకు చిన్న కన్సోల్ అయితే ఉండిద్ది. సో నాకు అది సరిపోయిద్ది, ఈ వెహికల్ ఫీచర్స్ నాకు సరిపోతాయి అని అనుకుంటే మీరు ఇది ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇటువైపున మీకు చాలా యమహా ఫసినో స్కూటర్స్ అయితే ఉన్నాయి. చాలా కలర్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి మ్యాటీ బ్లూ అయితే ఉంది, స్కై బ్లూ గ్లాసీ ఫినిషింగ్తో లభిస్తూ ఉంది, ఆరెంజ్ కలర్ అయితే ఉంది, ఇది మ్యాటీ ఫినిషింగ్ అనమాట. తర్వాత సేమ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ బ్లూ అయితే ఉంది. గ్లాసీ ఫినిషింగ్లో ఇక్కడ మీరు రెడ్ అయితే చూడొచ్చు. సో ఇది లైవ్లో చాలా బాగుంది. అలాగే మీకు ఇంకొక ఆరెంజ్, ఇది మీకు గ్లాసీ ఫినిషింగ్లో సిల్వర్ కలర్ అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. కానీ ఇది వైట్ అయితే కాదు, సిల్వర్ కలరు. సో ఇట్లా మీకు ఇన్ని స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఫసినో లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, 99 kgs ఉండిద్ది అనమాట. సో నాకు తక్కువ బరువు ఉండాలి, మంచి రిలయబుల్ ఇంజిన్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకి మార్కెట్లో అవైలబిలిటీలో ఉండే అన్ని స్కూటర్స్లో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అనమాట. మీకు ఎక్కువ ఫీచర్స్ ఉండవు, బట్ మంచి ఇంజిన్ అయితే ఉండిద్ది. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే యమహా FZ X అయితే ఉంది. ఇది ఆరెంజ్ కలరు, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది. అయినప్పటికీ మీకు కంఫర్టబుల్ సీట్ అయితే ఉండిద్ది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇస్తారు. కొంచెం లాంగ్ వెళ్ళడానికి మీకు యమహా FZ X అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి మీరు ఈ టైర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అలాగే సింగిల్ ఛానల్ ABSతో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బైబ్రేంబో క్యాలిపర్స్తో అయితే బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు నిసిన్ క్యాలిపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు RLP సెన్సార్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 140 సెక్షన్ టైర్ అనమాట. సో టైర్స్ గ్రిప్ అయితే బాగుండిద్ది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు ఇలా అయితే డిజైన్ చేశారనమాట. ఇందులో మీకు మొత్తం LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతో లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా యమహా FZ X కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది. ఆల్రెడీ దీని మీద మైలేజ్ టెస్ట్ కూడా చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సిటీలో తిరగాలి, చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళి రావాలి, నాకు మా ఏరియాలో రోడ్లు బాగోవు, సస్పెన్షన్ బాగుండాలి, టైర్స్ గ్రిప్ కూడా బాగుండాలి అనుకునే వాళ్ళు యమహా FZ X అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 3 స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇందాక మీరు అక్కడ గ్రీన్ కలర్ రేజెడ్ అయితే చూసారు కదా, నియాన్ కలర్ ఎలా వీల్స్ అది కొత్తగా అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ మీకు 3 స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఇది బ్లాక్ కలరే, ఇది బ్లాక్ కలరే. కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయాలి. సో ఇది మనకి గోల్డ్ కలర్ ఎలా వీల్స్తో అయితే లభిస్తూ ఉంది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి, కానీ ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే కాదు. సో నార్మల్ టైర్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు బ్లాక్ కలర్ ఎలా వీల్ అనమాట. సో ఈ 2 డిఫరెన్సెస్ అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇదేమో డార్క్ బ్లూ కలర్లో మ్యాటీ ఫినిషింగ్లో చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ స్కూటర్ ఎవరు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ చాలా బాగుండిద్ది. కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. అయితే కొద్దిగా హెవీగా ఉండిద్ది అనమాట. వెయిట్ తక్కువే, కాకపోతే వెహికల్ అయితే కొద్దిగా హెవీగా కనిపిస్తూ ఉండిద్ది. జెంట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. యమహా ఫసినో లేడీస్కి సెట్ అయితే, జెంట్స్కి రేజెడ్ R125 అయితే సెట్ అయింది. మీ ఏరియాలో ఎక్కువగా గుంతలు ఉన్నా సరే, రోడ్స్ అంతగా బాగోవు అని అనుకుంటే మాత్రం మీరు ఇలాంటి వేరియంట్ అయితే ట్రై చేయొచ్చు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రిప్ అయితే ఉండిద్ది. ఇప్పుడు ఈ షోరూమ్ పైకి అయితే వెళ్దాం. పైన మీకు FZ వెహికల్స్, R15 అలాగే MT15 వెహికల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇక్కడ మీరు 3 స్కూటర్స్ అయితే చూడొచ్చు. యమహా ఫసినో అనమాట. ఆల్రెడీ కింద మీరు సేమ్ కలర్స్ అయితే చూసారు కదా. సో ఇక్కడైతే పార్క్ చేస్తున్నాయి. ఇక్కడ యమహా FZ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో యమహా FZ వర్షన్ 3.0 బ్లాక్ కలర్ అనమాట. సో బ్లూ ఉంది. అలాగే మీకు FZSలో వర్షన్ 3.0లోనే మీకు మ్యాటీ రెడ్ అయితే ఉంది. గ్లాసీ ఫినిషింగ్లో బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. వైట్ అయితే ఇక్కడ 2 కలర్స్ అయితే ఉన్నాయి.
దాంట్లో మీకు బ్లూ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. దీంట్లో ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్ అనమాట. పర్సనల్గా నా ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇది సిల్వర్ కలరు బ్లూ కలర్ ఎలాయ్ వీల్స్తో ఇది చాలా బాగుంటుంది. ఇది R15M. సో ఇది కొత్తగా లాంచ్ చేశారు, పింక్ కలరు. లేడీస్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు అనుకుంటా. సో ఇది పర్ఫెక్ట్గా లేడీస్కి సెట్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో లేడీస్ అయితే చాలామంది రైడర్స్ అయితే వస్తున్నారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అనమాట. ఇక్కడ ఇంకొక కలర్ అయితే ఉంది సిల్వర్ కలరు, ఇంకొక పింక్ కలర్ వెహికల్ అనమాట. సో ఇది గ్రే కలర్ ఫినిషింగ్తో మనకి పింక్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఇది R15S. చాలామంది R15S మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది బ్రో, ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు సింగిల్ సీట్తో లభిస్తూ ఉంది. సో కొద్దిగా ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. R15 వర్షన్ 4తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు మీకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనమాట. అలాగే మీకు ప్రైస్ కూడా చాలా వరకు తగ్గిద్ది. సేమ్ ఇంజను, లుక్స్ అయితే మాత్రం R15 వర్షన్ 3 లాగా అయితే ఉంటుంది కాబట్టి ఇది మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్స్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే సిటీలో తిరగడానికి నాకు ఒక స్టైలిష్ లుక్స్లో మంచి మైలేజ్ ఇచ్చే పవర్ఫుల్ వెహికల్ కావాలి అని అనుకుంటే యమహా R15 వర్షన్ 4 కానీ R15M కానీ మీరు తీసుకోవచ్చు. కొంచెం బడ్జెట్లో కావాలనుకుంటే R15S అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు 2 కలర్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోండి. సో ఇక్కడ మీకు యమహా FZS వర్షన్ 4.0, ఇందులో మీకు MT15 కన్సోల్ అయితే ఉంటుంది. సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడితో లభిస్తూ ఉన్నాయి. ఇది మ్యాటీ ఫినిషింగ్ అనమాట, గ్రీన్ కలరు, గోల్డ్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంది కదా, సో ఈ సీట్ కలర్ కూడా మీకు కొద్దిగా మారింది, కొద్దిగా యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే మాత్రం ఆ చివరి కలర్ అయితే సజెస్ట్ చేస్తాను మీకు. యమహా FZS వర్షన్ 4.0 మ్యాటిక్ గ్రీన్ నియాన్ కలర్ ఎలాయ్ వీల్స్తో ఇది చాలా బాగుందన్నమాట. ఇది కొత్త కలరు, యమహా FZలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న కలర్ అయితే ఇది. ఇంకోటి ఐస్ ఫ్లూ వర్స్మిలియన్ అని ఇంకో కలర్ అయితే ఉండేది, అది కూడా ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో ఇది డిఫరెంట్ కలర్ అనమాట. ఇంకా ఈ FZS వర్షన్ 4.0 ఎవరు కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే, సిటీలో తిరుగుతాను, నాకు మైలేజ్ కావాలి, పవర్ఫుల్ వెహికల్ అయితే అవసరం లేదు, మంచి రిలయబుల్ ఇంజిన్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు యమహా FZS వర్షన్ 4.0 అయితే కొనుక్కోవచ్చు. కాకపోతే యమహా FZXకి FZS వర్షన్ 4.0కి డిఫరెన్సెస్ ఏంటంటే, అందులో మీకు కొంచెం రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్ అయితే ఉంటుంది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉంటాయి. సో అది రౌండ్ హెడ్ లైట్, ప్రొజెక్టర్ లైట్ అనమాట. సో ఆ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. యూత్కి అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. యమహా FZS వర్షన్ 4.0. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి, 30, 35, 40 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం యమహా FZX అయితే తీసుకోండి. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యమహా R15 వర్షన్ 4.0 రెడ్ కలర్. సో మనకి ఎవ్రీ ఇయర్ అయితే ఈ రెడ్ కలర్ని మారుస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ రెడ్తో కంపేర్ చేస్తే ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది. సో లైవ్లో చూడండి బ్రో, ఒకసారి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే లైవ్లో వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు ఈ రెడ్ కలర్ అయితే నచ్చిద్ది. సో నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఏమీ ఉండదు. సో ఇక్కడ ఈ వెహికల్ అయితే ఉంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో యమహా MT15 వెహికల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇంకా కొన్ని యమహా ఫసినో వెహికల్స్ అయితే ఉన్నాయి. సో కింద మీరు చూసినట్టుగానే ఇటువైపున అందరికీ ఇష్టమైన యమహా MT15 వెహికల్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఒక డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ రెండు బ్లాక్ కలరే. సో సస్పెన్షన్ కూడా మనకి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ గోల్డ్ కలర్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు. కాకపోతే ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్ అయితే ఉంది, దీంట్లో బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్ అయితే ఉంది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. మొత్తం బ్లాక్ కలర్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ గోల్డ్ కలర్లో చాలా బాగుంది. లేదు కొద్దిగా యూనిక్గా కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇంకొక కలర్ అయితే ఉంది. సో రెండు బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కలర్ అయితే ఉంది, ఐస్ ఫ్లూ వర్స్మిలియన్ అంటారు ఈ కలర్ అయితే. ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్లాక్ అయితే ఉంది. సో ఇంకొక బ్లాక్. ఇవన్నీ 2025 మోడల్స్ బ్రో, 2024 అయితే కాదు, 2025 మోడల్స్ అనమాట. 2024 మోడల్ అయితే ఈ వెహికల్. సో ఈ స్కై బ్లూ కలర్ ఉంది కదా, ఇది 2024 మోడల్ అనమాట. మీకు కొంచెం ప్రైస్ అయితే తగ్గిద్ది. డిఫరెన్సెస్ ఏం లేదు, 2025కి 2024కి డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. సేమ్ ఇంజిన్ అయితే ఉంది, సేమ్ టైర్స్, సేమ్ సస్పెన్షను, మొత్తం సేమ్ అనమాట. ఎటువంటి మార్పులు అయితే జరగలేదు, ఒక్క ఇయర్ మాత్రమే మారింది. ఈ వెహికల్ కొనుక్కోవడం కన్నా ఈ వెహికల్ కొనుక్కుంటే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే మాత్రం మీరు 2024 వెహికల్ అయితే పర్చేస్ చేయండి. లేదు నాకు 2025 వెహికల్ కావాలనుకుంటే మీ ఇష్టం. ఇంకా చాలామంది ఫేవరెట్ అనమాట, ఇది మాన్స్టర్ ఎనర్జీ. సో ఇది డిఫరెంట్ వేరియంట్, ఒక యూనిక్ స్పెషల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. MT15లో మాన్స్టర్ ఎనర్జీ. సో మీ ఇష్టం, మీరు ఇది కావాలనుకుంటే ప్రజెంట్ ఇక్కడైతే అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి మాన్స్టర్ ఎనర్జీ లోగో అయితే ఉంది, బ్లాక్ కలర్, మధ్యలో మనకి బ్లూ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వెహికల్ అయితే. ఇంకా ఇక్కడ మీకు MT15 మ్యాటిక్ గ్రీన్ అయితే ఉంది. ఆల్రెడీ ఈ కలర్ మీద మనం వీడియో రికార్డ్ చేసాము. నియాన్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి, మ్యాటిక్ గ్రీన్ ఫినిషింగ్, అలాగే మీకు గోల్డ్ కలర్లో అప్ సైడ్ డౌన్ సస్పెన్షను. సో ఈ కలర్ కావాలన్నా సరే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. స్టాక్ అయితే మాత్రం ఈ షోరూంలో
చాలా ఎక్కువ అయితే ఉంది. మన వీడియో చూసిన తర్వాత ఈ షోరూమ్కి వచ్చి మేనేజర్ గారికి అయితే చూపించండి. 28 లోపు మీకు ఆఫర్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఆ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఆఫర్ ఏంటో అడగండి, మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు ఇంకా కొద్దిగా డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు నచ్చిన వెహికల్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విజయవాడలోని ఎంజీ రోడ్ దగ్గర ఉన్న ఏపీ మోటార్స్ యమహా షోరూమ్లో ఉన్న వెహికల్స్ అయితే ఇవి. ఆఫర్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీరు క్లియర్గా అడగచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.